వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము చేత మాతో మాట్లాడుమని ప్రార్థిస్తున్నాము. మా ప్రేక్షకుల యొక్క ఆధ్యాత్మిక రక్షణ, భౌతిక ప్రతి అవసరం మీ నామములో తీర్చుమని ప్రార్థిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. 6 నుంచి 8 వచనాలు నిన్నటి దినం మనం ధ్యానం చేశాము. ఇవి బైబిల్ గ్రంథంలోనే ప్రాముఖ్యమైన విశేషం. ద డివినిటీ అండ్ ద హ్యుమానిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ వర్సెస్. దైవత్వము మరియు మానవత్వము, హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. హైపోస్టాటిక్ యూనియన్, దైవనరుడు యేసుక్రీస్తు, 100% డివినిటీ, 100% హ్యుమానిటీ, రెండింటి సమ్మిళ తత్వము. ఇది మనము ఇందులో ప్రత్యేకంగా వచనాల్లో చూడగలుగుతాం. హైపోస్టాటిక్, ఇటువంటిది ప్రపంచంలో ఏ మనిషిలో ఉండదు. ఎందుకంటే దేవుడు నరుడయ్యాడు. ఇట్స్ కాల్డ్ ఇన్కార్నేషన్. నర అవతారి అయ్యాడు. నరావతారి అయ్యాడు. ఈ వచనము మనము చూస్తున్నప్పుడు మనుషుల పోలికలో పుట్టాడు. ఎప్పుడు కూడా నేను ఈ మాట దగ్గర నరా అవతారి అయ్యాడు అనే పదం దగ్గరికి వచ్చేవాడికి ఇది భాషా ప్రయోగం. ఇందులో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే హిందూ మిథాలజీలో దేవుడు నరుడుగా వచ్చినటువంటిది నరావతారం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద మిథాలజీ అండ్ ద బైబిల్ about the Christianity or the Christ and the other gods professed by the Hinduism? ఏమిటంటే ఇక్కడ మనకు ఆకారమందు శరీరముతో కనపడ్డాడు, శరీరము ధరించాడు. మనకి ద వర్డ్ బికేమ్ ఫ్లెష్, వాక్యము శరీరధారి ఆయను అని అంటాడు. ఇప్పుడు మిథాలజీలో నరావతారం అన్నప్పుడు ఫాదర్ అండ్ మదర్ వుడ్ బి దేర్, తల్లి తండ్రి ఉన్నారు. నరావతారంగా దేవుడు వచ్చాడు అని చెప్పిన హిందూ మిథాలజీలో దేర్ వర్ టూ wife and husband. There are wife and husband involved in the birth of the people who are incarnated according to the Hinduism. కానీ క్రిస్టియానిటీలోకి వచ్చేటప్పటికి పురుషుని పాత్ర లేదు, స్త్రీ పాత్ర కూడా లేదు. ఏమండి, జాగ్రత్తగా వినండి. స్త్రీ పాత్ర ఏమీ లేదు అన్నప్పుడు స్త్రీ యొక్క గర్భంలో నుండి ఏ విధమైన శరీరపు అండాన్ని వినియోగించుకోలేదు.
పురుషుని యొక్క శరీరము నుండి క్రోమోజోమ్స్, XY క్రోమోజోమ్స్, స్త్రీ యొక్క అండములో ఉన్నటువంటి ఎగ్తో ఫెర్టైల్ అయినప్పుడు గర్భధారణ జరుగుతుంది. ఇది సైన్స్ ధృవీకరించి ఇప్పుడు మనందరికి కూడా తెలుసు. బట్ వేరాజ్ ఇన్ ద ఇష్యూ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు విషయంలో, God did not use the egg in the body of Mother Mary. మరి ఏమిటి జరిగిందంటే, దేవుడు శరీరంగా మారాడు, శరీరాన్ని ధరించుకున్నాడు. హెబ్రీ 10:1-2 వచనాలు ఈ మాట చెబుతున్నాయి. ఆయన శరీరమును ధరించుకున్నాడు అన్నాడు. తర్వాత రోమాపత్రిక 8:3 ఆయన పాప శరీర ఆకారముతో ఈ లోకానికి వచ్చాడంట. ద డిఫరెన్స్ ఈజ్ దిస్, ఇదే వ్యత్యాసం. పాప శరీరపు ఆకారం ధరించాడే కానీ ఆ శరీరంలో పాపం లేదు. యేసు యొక్క శరీరంలో పాపం లేదు. అంటే సిన్ఫుల్ నేచర్ రాలేదు. ఎందుకంటే పురుషుని ప్రమేయం లేదు, స్త్రీ ప్రమేయం లేదు. ఆమె గర్భమును తీసుకుని ఆ గర్భము ద్వారా వెలుపట్టుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. పురుషుని ఎరుగనేటువంటి ఆమె గర్భవతి అయి కుమారుని కనినది, గర్భవతి అయినది అన్నప్పుడు ఆమె శరీరమున, ఆమె యొక్క గర్భమున యేసుక్రీస్తు ప్రభువు దేవుని వాక్యము శరీరాన్ని ధరించాడు. ఆ కారణం చేత ఎందుకు శరీరాన్ని ధరించాడంటే రక్త మాంసం కావాలి, రక్తం కావాలి. God needs the precious blood, unblemished, no sinful nature, నిందారహితుడు, పరిశుద్ధుడు, పాప స్వభావం లేనివాడు అయిన వాని యొక్క రక్తము ఒక పాపి యొక్క రక్తంకు బదులు అర్పించబడాలి. రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు అన్నాడు. కాబట్టి పాప క్షమాపణకు మానవునికి ప్రత్యామ్నాయంగా రక్తానికి రక్తమే, ప్రాణానికి ప్రాణమే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తాను రక్తం చిందించాలి, రక్తాన్ని దేవుని ఎదుట అర్పించగలగాలి. కనుక వాక్యం శరీర ఆకారానికి వచ్చాడు. ఈ శరీరంలో పాప స్వభావం లేదు. మనము మనుషులం, మనకైతే మనకు ప్రాచీన పాప స్వభావం సంక్రమింపబడుతోంది. కానీ యేసుకైతే అది లేదు. అందుకే ఆయన ఆకారమందు మనుషుడిగా పుట్టాడు అని రాయబడింది. దీని హైపోస్టాటిక్ యూనియన్ అని అన్నారు. ఇందులో 100% దైవత్వం, 100% మానవత్వం. గాడ్ మ్యాన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అన్నప్పుడు దేవుడు, దేవుని వాక్యము, ఆత్మ అనునవి 3 ఏకమై ఈ శరీరమందు నివసించి మనుషుల మధ్య ప్రత్యక్షమయ్యాడు. ఈ శరీరము నుండి ఆయన వెలుపటికి వస్తే అక్కడంతా ఇక మాడి మసైపోవటమే. అందుకే సిలువ సందర్భంలో డార్క్నెస్ పెట్టాడు. సిలువ సందర్భంలో దేవుడు యేసును విడవాలి. దేవుడు యేసును విడుచుట అనగా సెపరేషన్ ఫ్రమ్ గాడ్ అండ్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ద స్పిరిచువల్ డెత్.
అర్థమవుతుందా మీకు? ఎందుకు ఈ వచనంలో అంత స్ట్రెస్ ఇచ్చి రాశాడు పౌలు గారు? మానవ పాప పరిహారం నిమిత్తం మానవుడు ఏ విధంగా పాపం చేసి దేవునికి దూరం అయ్యాడో అలాగున పాపి స్థానంలోనికి యేసు వచ్చినప్పుడు యేసును విడవాలి. విడవకుండా పాపానికి శిక్ష మోపడానికి లేదు, విధించడానికి లేదు. మీరు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. మనుషులు యేసును అంగీకరించని కారణం చేత పాపంలో నివసించి చనిపోయి నరకానికి వెళ్ళిపోతారు. నరకం అనేది అది నిత్యం మండుతున్న అగ్నిగోళం. అది దేవదూతల కొరకు దేవుడు ప్రత్యేకంగా ఫాలెన్ ఏంజల్స్ కొరకు, పడద్రోయబడిన దేవదూతల కొరకు నియమించబడింది. అపవాది వాటి యొక్క లీడర్, అపవాదికిని వాని అనుచరుల కోసం చేశాడు దేవుడు. అది సిద్ధం చేస్తూ ఉన్నాడు. అక్కడ అవిధేయులైన వారిని కూడా వేసేస్తాడు. దానికి ఇక అంతం లేదు. ఆ అంతము లేని నిరంతర శిక్ష ఉందే, దాన్ని కుదించి 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 కొన్ని వందల వేల లక్షల కోట్ల సంవత్సరాలు అనుకోండి, అది కుదించి కొన్ని క్షణాలకు తీసుకొచ్చి యేసుక్రీస్తు శరీరం మీద దాన్ని వేసేశాడు దేవుడు. అంతటి అగ్ని ఆయన శరీరాన్ని మీదకు తీసుకొచ్చాడు. అది విలాపవాక్యం 1:12 రాశాడు. రోమా 8 రాశాడు. దేవుడు మానవుని పాపాన్ని, సకల పాపాన్ని, పాపం అనేది జడ్జిమెంట్ డే వరకు ఏదైతే ఉందో ఆ పాపమంతటిని యేసు శరీరం మీద మోపేశాడు. ఇంప్యూటెడ్ సిన్ ఆన్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బై గాడ్ హిమ్సెల్ఫ్. రోమా 8:3. దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరపు ఆకారముతో పంపి ఆ శరీరమునందు పాపమునకు శిక్ష విధించారు. అందుకనే జీసస్ బికేమ్ సిన్. 2 కొరింథీ 5:21 చెప్పాడు అదే. పాపమెరుగని ఆయనను దేవుడు పాపముగా మన కొరకు చేశాను. మన కొరకు యేసు పాపముగా మారాడు. He became sin, not a sinner. Please understand. Jesus became sin, not the sinner. ఆయన పాపి కాడు, కానీ పాపంగా చేయబడ్డాడు దేవుని చేత. అందుకే ఆయన శరీరం పాపముగా చేయబడినందున ఆ శరీరం మీద దేవుడు సంపూర్ణ నరకాగ్నిని కుమ్మరించాడు. మానవుడు తట్టుకోలేడు. అందుకే దేవుడు నరుడయ్యాడు. కాబట్టి ఈయన ఎవరు అంటే పరలోకములో దేవుని సింహాసనం మీద సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకొననివాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు అన్ని నామాల కంటే పైనామంగా ఉన్నాడు? ఈ లోకములో, పరలోకములో, భూలోకములో, పాతాళములో ఎక్కడ ఉన్న ఏ నామం కంటే కూడా పైనామం ఎందుకు ఆయనకి ఇవ్వబడిందంటే, దిస్ ఈజ్ ద రీజన్. హీ బోర్ ద సిన్స్ ఆఫ్ ద హోల్ హ్యుమానిటీ ఆన్ హిస్ బాడీ. He received the punishment of God for sin on him. యేసు మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడింది. ఆదికాండం 3వ అధ్యాయంలో మీకు ఒక ప్రశ్న. ఆదాము పశ్చాత్తాప పడలేదు. వింటున్నారా? పడినట్లు రాయలేదు. పశ్చాత్తాప పడని పాపికి దేవుడు చర్మపు చొక్కాయలు తొడిగించాడు, ఆయన చేయించి తొడిగించాడు. The grace was given to the unrepented sinner.
This is the good news of the Bible in the first pages of the Bible. బైబిల్లో మొట్టమొదటి పేజీల్లోనే అన్రిపెంటెడ్ సిన్నర్ని కనికరంతో కప్పాడు. దట్ ఈస్ ద అగాపే లవ్ ఆఫ్ గాడ్. ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు ఆదామును శపించలేదు, ఆదాము నిమిత్తం భూమిని శపించాడు. స్త్రీని శపించలేదు, కానీ స్త్రీని మోసపుచ్చిన సర్పాన్ని శపించాడు. God did not curse Adam and Eve after they committed the sin. ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు దేవుడు వారికి కనికరమే చూపాడు, శిక్ష విధించలేదు, వారికి శాపం విధించలేదు, కేవలం భౌతిక శిక్షతో సరిపెట్టాడు. నీవు బ్రతుకు దినాలన్నీ చెమటోడ్చి పండించి తింటావు, అది ఒక్కటే శిక్ష మానవుడికి. ఇవాళ రెక్కాడితే కానీ డొక్కాడదు అని చెప్పింది అక్కడే. అయితే మానవుని స్థానంలో సృష్టిని, భూమిని శపించాడు. స్త్రీకి గర్భవేదన ఇచ్చించాడు, అంతవరకే. ఆదాముకు చెమటోడ్చే స్థితి, స్త్రీకి గర్భవేదన స్థితి, రెండు పాపం అనంతరం దేవుడు శిక్షలుగా ఇచ్చాడు తప్ప గాడ్ డిడ్ నాట్ కర్స్ దెమ్. వాళ్ళని శిక్షించలేదు, వాళ్ళను నాశనం చేయలేదు, వారిని శపించలేదు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. భౌతిక శిక్ష మాత్రమే ఇచ్చాడు. God didn't condemn them to the hellfire. ఇవాళ మానవులందరికీ రక్షణ ఇచ్చాడు, వద్దంటే తప్ప, మాకు వద్దండి అని అంటే తప్ప. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పనా, భారతదేశంలో ఎలిజిబుల్ పీపుల్ అందరూ కూడా గ్యాస్ సబ్సిడీ పొందొచ్చు. దే కెన్ అప్లై ఫర్ గ్యాస్ సబ్సిడీ. మాకు వద్దండి అని ఎవరైనా రాసిస్తే తప్ప అందరికీ సబ్సిడీ వస్తుంది. అది మోడీ గారి యొక్క కాల్కి చాలామంది రెస్పాండ్ అయ్యి మాకు గ్యాస్ సబ్సిడీ వద్దు, దేశం మాకు చాలా చేసింది, మాకు రాయితీ వద్దు, మేము ఫుల్గా పే చేసి గ్యాస్ తీసుకుంటామన్నారు. వాళ్ళు పే చేసి తీసుకుంటున్నారు కమర్షియల్ రేట్లో. ఇక్కడ కూడా మాకు వద్దు అన్నవాడికి తప్ప అందరికీ ఉచితంగా రక్షణ. ఇట్ ఈజ్ ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, కొందరికి అని కాదు రక్షణ. రక్షణ దేవుడు సిద్ధం చేసింది కొందరికి కాదు, అందరికీ. అందరికీ ఈ విందు సిద్ధమై ఉంది, మీరు తినకపోతే మీ ఇష్టం, అంగీకరించకపోతే మీ ఇష్టం. యేసుక్రీస్తు అయితే హీ పెయిడ్ ఎవ్రీథింగ్ ఫర్ ద సిన్, నథింగ్ లెఫ్ట్, ఇంకేం మిగిలిలేదు. యేసు మాకు వద్దు, నువ్వొద్దు, నీకు క్షమాపణ వద్దు, మాకు పాడొద్దు, మేము మా పాపానికి శిక్ష మేమే అనుభవిస్తాం. ఓ దేవుడా మమ్మల్ని పాపం కోసం శిక్షించుకో అని మనంతట మనం చెప్పుకోవటం ఉందే, దానివల్లే నరకానికి వెళ్ళటం తప్ప లేకపోతే లేదు అసలు. దిస్ ఈజ్ ద రియల్ మెసేజ్ ఇన్ ద బైబిల్. నీ క్రియలను బట్టి కాదు, నీ నీతిని బట్టి కాదు, నీ సొంత పనులను బట్టి కాదు, నీ పుణ్యకార్యాలను బట్టి కాదు. దోస్ విల్ బి రివార్డెడ్ సింపుల్లీ, అంతే, బట్ నాట్ ద సాల్వేషన్. దేవుడు రక్షణ నిన్ను బట్టి, నీ కార్యాలను బట్టి ప్రొవైడ్ చేయడు. యేసుక్రీస్తు సిలువలో అర్పించినటువంటి తన ప్రాణాన్ని బట్టి ప్రొవైడ్ చేశాడు. మన మంచి పనుల ద్వారా కాదు, అసలు మన నుంచి మంచే రాదండి. మంచి చెడు తెలివినిచ్చు వృక్షఫలం తిన్న వాళ్ళం విడిగా మంచి చూపించలేము, చెడుతో కలిపే చూపించగలం.
దైవిక మంచి వ్యక్తిగతంగా ఒక మానవుడు ఇవ్వటం సాధ్యం కాదు సమాజానికి. నాకు తెలిసిన ఒక ఆయన ₹1,00,000 ఒక చోట భోజన కార్యక్రమానికి ఇచ్చాడు. ₹1,00,000 ఇచ్చి ₹1,00,000 పుణ్యాన్ని ఎక్స్పెక్ట్ చేశాడు. ₹1,00,000 పరిహారం ఎక్స్పెక్ట్ చేశాడు. పాప పరిహారం ఎక్స్పెక్ట్ చేశాడు. ₹1,00,000 ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జంప్షన్ కోసం ఎక్స్పెక్ట్ చేశాడు. అర్థమవుతుందా? అది మంచి చెడు తెలివినిచ్చు వృక్షఫలం నుంచి వచ్చినటువంటి తెలివితేటలు అన్నమాట. కానీ చూడటానికి ఎలా ఉంటుంది? ₹1,00,000 డొనేట్ చేసేసాడు అంటుంది సమాజం. కానీ దాని వెనకాల చెడు ఇంక్లూడ్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి మానవులు గుర్తించాల్సింది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తప్ప ఒక్కడు కూడా నీతిమంతుడు కాలేడు. నేను ఎప్పుడు చెప్తాను, ప్రపంచంలో 830 కోట్ల మంది ఉంటే వారందరిలోకెల్లా పాపి ఎవరు అని కనుక ఒకవేళ ఈ తరంలో కౌంట్ చేస్తే నేనే అవుతాను. ఎందుకో చెప్పాలి, దానికి రీజన్ ఉంది. మిగిలిన వారు తెలియక చేశారు పాపం, నేను తెలిసి చేసిన వాడి కింద లెక్కలో. కాబట్టి నేను ఎప్పుడు క్షమాపణ కోరుతూ ఉంటాను, నిమిషం నిమిషం నిమిషం. I didn't do any delay for asking forgiveness before my Lord Jesus Christ. నేను క్షణం కూడా ఆలస్యం చేయను నా నోటీసులో నా పాపం వచ్చినప్పుడు. లార్డ్ ఫర్గివ్ మీ, క్లెన్స్ మీ విత్ యువర్ ప్రెషియస్ బ్లడ్. నీ రక్తంతో నన్ను కడుగని అడుగుతాను, నన్ను క్షమించని అడుగుతాను. నా పాపాన్ని బట్టి చేశాను ఇది, నన్ను మన్నించని అడుగుతాను. ప్రభు శుద్ధిని చేస్తున్నాడు. సాల్వేషన్ త్రూ ఫెయిత్ బై గ్రేస్. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ, నీ క్రియ చేత కాదు. దిస్ ఈజ్ ద మెసేజ్ ఇన్ ద బైబిల్. అదర్ రిలీజియన్స్ అవి చెప్పలేదు. పుణ్యం చేత, నీ సత్క్రియ చేత నీవు దేవుని ఎదుట మెరిట్ సాధిస్తాను. ధనవంతుడికి బోల్డ్ మెరిట్ వచ్చేస్తుంది. మరి పేదోడి సంగతి ఏంటి? పూర్ ఫెలో ఏం చేస్తాడు? తిండిగాడ ఉన్నాడు ఏం పనులు చేస్తాడండి? ఏమి నీతి క్రియలు చేస్తాడు? ఆలోచించండి ప్రియమైన సహోదర సహోదరి. యేసుక్రీస్తు ప్రభువు నరావతారిగా శరీరాన్ని ధరించిన వానిగా వచ్చాడు, అనగా పాపరహితుడిగా వచ్చాడు. మీకు గౌతమ బుద్ధుని యొక్క తల్లిదండ్రులు ఉంటారు, శ్రీకృష్ణుని యొక్క తల్లిదండ్రులు ఉంటారు, అవతారాసుగా చెప్పుకున్న ప్రతి ఒక్కరికి రాముడు గారికి తల్లిదండ్రులు ఉంటారు. బట్ జీసస్ విషయంలోకి వచ్చేటప్పటికి తండ్రి లేడు, తల్లి లేదు. తల్లి అని మనం పిలవటానికి కారణం ఆవిడ జన్మనిచ్చింది కాబట్టి. ప్రభువు శరీరంతో రావటానికి ఎంచుకున్నది రక్తమాంసాల్లోనికి పాలుభాగస్థ అవటానికి ఇష్టపడ్డాడు. ఎందుకు అయ్యాడు అసలు? ఎందుకు హ్యూమన్ బాడీ తీసుకున్నాడు యేసుక్రీస్తు? అది కూడా మీకు తెలియాలి. హెబ్రీ పత్రికలో మనకు రాశాడు, 2వ అధ్యాయం 14 వచ్చిన ఆ పిల్లలు అంటే మనం రక్తమాంసాలు కలిగిన వారం కాబట్టి, పాపము మన యొక్క శరీరంలో సుఖనివాసం చేస్తుంది మన రక్తమాంసాల్లో. కాబట్టి ఈ స్వభావం మనలో ఉండిపోయింది. అందుకు మనం నరకాగ్నికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి అపవాది తన బలం చేత మనల్ని దాస్యంలోకి తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి ఆ మరణ దాస్యములో ఉన్నటువంటి మనల్ని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసాల్లోకి వచ్చాడు. అర్థమైందా? వై గాడ్ నీడ్స్ ద బాడీ? Because we are in body. Why Jesus tasted the physical death? Because we have tasted the physical death. ఆయన శిలువలో రక్షణ కార్యం 6వ మాటలోనే చేసేసాడు. భౌతిక మరణం పొందక్కర్లేదు ఆయన రక్షణ ఇవ్వటానికి. కానీ ఎందుకు ఇచ్చాడనంటే
మానవులకు దేవుడు శారీరక మరణం ఇచ్చాడు. శరీర మరణం పొందిన వారు శారీరక పునరుద్ధానం పొందాలంటే యేసు కూడా శారీరక మరణం పొంది శారీరక పునరుద్ధానం పొందాల. ఆయన శరీర పునరుద్ధానం పొందటం వల్ల జరిగింది ఏంటంటే మృతులు తిరిగి లెగటానికి ఒక ఆస్పదం కలిగింది. కొరింథీ 15 ఇది తేటగా రాస్తుంది. మృతుల పునరుద్ధానం ఎలాగా? యేసుక్రీస్తు ఎలా లేచాడు అలాగా. కనుక ఆది సంభూతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మృతులలో నుండి ప్రథమమైనటువంటి ఫలముగా లేచాడు. ఆయన లెగకపోతే మిగతా నరులు లెగరు. అందుకనే మరణించిన భౌతిక మరణం పొందిన మానవులు తిరిగి లెగాలంటే ఆయన ఎందే లెగాలి కనుక, ఆయన ఎందు వరుసగా బ్రతికించబడాలి కనుక దేవుడు ఆయనకి శారీరక మరణాన్ని కూడా ఇచ్చాడు. యేసుక్రీస్తు సిలువలో 2 సార్లు చనిపోయాడు. ఒకటి ఆధ్యాత్మిక మరణము, ఏదైనా వనములో ఆదాము చనిపోయిన మరణము, మరియు 2 భౌతిక మరణము. ఏదేను తర్వాత బయటకు వచ్చినాక ఆదాము 900 సంవత్సరాలు 60 సంవత్సరాలు బతికి చనిపోయాడు కదా, ఆ మరణం. ఆ రెండింటి నుంచి కూడా విడిపించాడు. కనుక అట్ ద సేమ్ టైం జీసస్ గేవ్ 2 resurrections. One resurrection is on cross, spiritual resurrection. ఆధ్యాత్మికంగా తిరిగి దేవునితో అనుసంధానం అయిపోయాడు. సిలువలో 6వ మాట 7వ మాటలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నప్పుడు హీ రెస్టోర్డ్ బ్యాక్ హిజ్ రిలేషన్షిప్. తను తిరిగి దేవునితో సంబంధాన్ని కలిపేశాడు. దాట్ వాజ్ ది స్పిరిచువల్ రిజరెక్షన్. 3వ దినాన శరీరంతో లేచాడు కదా, దట్ ఈస్ ద ఫిజికల్ రిజరెక్షన్. అది భౌతికమైనటువంటి పునరుద్ధానం. యేసు సిలువలో 2 మార్లు మరణించాడు, 1 మారు పునరుద్ధానుడయ్యాడు. 2వ మారు పునరుద్ధానం 3వ దినాన మృతుల్లో నుండి లేచి శారీరక పునరుద్ధానం పొందాడు. ఆయన మృతులలో నుండి లేచాడు, ఎందుకంటే మనము లేచుటకు. ఆయన మరణమును జయించి లేచాడు, ఎందుకంటే మనము కూడా ఈ ఆధ్యాత్మిక మరణం జయించి దేవునితో అనుసంధానం అవటానికి. దట్ ఈస్ ద సీక్వెన్స్. అందుకే దేవుడు శరీరం ధరించుకొని వచ్చాడు, వాక్కు శరీరం ధరించాడు. ఎందుకే ఆయన దైవనరుడయ్యాడు. ఈయన ఎందే దేవుని ప్రత్యక్షత మానవ జాతికి దొరికింది. ఈవెన్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద హ్యూమన్ రేస్, Adam and Eve saw the God, nothing but Christ. అందుకే మనకు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరం అందున్నాడు. మీరు గమనించాలి, మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆయన దైవ నరుడుగా న్యూ టెస్టిమెంట్లో రెవల్యూషన్ ఉంది కదా, ఓల్డ్ టెస్టిమెంట్లో ఆయన శరీరం ధరించిన ఇన్సిడెంట్స్ బైబిల్లో 44 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఏదైనా వనంలో ఫిజికల్గా వాళ్ళతో తిరిగిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తే. ద ఫిజికల్ అపియరెన్స్ టు యాడమ్ అండ్ ఈవ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్, జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తే. అర్థమైందా? అబ్రహాము చూచిన నరుడు ఎవరు? యేసుక్రీస్తే. యాకోబుతో పెరుగులాడిన నరుడు ఎవరు? యేసుక్రీస్తే. అక్కడ ఆయన తల్లి గర్భం నుంచి వచ్చిన ఆయనగా రాలా, శరీరధారిగా వచ్చాడు, ప్రత్యక్షం అయ్యాడు. యెహోవా దూత ప్రత్యక్షతల్లో వచ్చాడు ఆయన, ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా. ఇక్కడ వచ్చేటప్పటికి కన్యక గర్భవతి అయి కుమారుడు అంది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎప్పటి నుంచి ఉన్నాడనే కాన్సెప్ట్కి 2000 సంవత్సరాల క్రితం పుట్టినాయనని కాదు ఆయన. ఆయనే సృష్టిని చేశాడు. ఆయన ఏందో దేవుడు మానవులను చేశాడు. ఆయనే స్వయంగా మానవులకు దేవుని ప్రత్యక్షపరిచాడు. ఇదే త్రిత్వం యొక్క మూలం. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను, సమయం పూర్తయిపోయింది. నిన్న చెప్పిన దానిలో నుంచే నేను మరలా చెప్పాను. రేపు మరొక విషయాన్ని నేను చెబుతాను, ప్రార్థన చేస్తాను. మీకు చాలా డౌట్స్ రైజ్ అయి ఉండొచ్చు. ఇది థియలాజికల్ మెసేజ్.
మీరు ఫోన్లో కాకుండా నన్ను కలిస్తే, ఎందుకంటే మనమంతా ఏలూరు వాసులమే కనుక వితిన్ 14-15 మండల్స్ వాళ్ళమే కాబట్టి మనం స్ట్రైట్గా కూర్చొని కూడా దీని మీద ఎక్కువసేపు మాట్లాడుకోవచ్చు. ఐ కెన్ క్లియర్ యువర్ డౌట్. నేను మీ అనుమానం వస్తే బైబిల్ నుంచి ఐ కెన్ గివ్ యూ ద ఎక్స్ప్లెనేషన్ ఆల్సో సెపరేట్లీ. ఫోన్లో మాత్రం కాదు, ఎందుకంటే ఫోన్లో నేను చెప్పిన మీకు అర్థం కాదు. ఐ నీడ్ టైం. అంత సమయం ఫోన్లో దొరకదు. మీకు పని ఉండొచ్చు, నాకు పని ఉండొచ్చు. అట్లా కాదు, మనం కూర్చోవచ్చు. ప్రపంచానికి క్రైస్తవుడు ఇచ్చే సందేశం ఈ ఒక్క సందేశమే. దేవుడు నరుడయ్యాడు, నరుడిని తనతో సమాధానపరచుకోవటానికి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాకు ఇచ్చినటువంటి అమూల్యమైన క్రైస్తవ సిద్ధాంత విశ్వాసాన్ని బట్టి కృతజ్ఞతలు. ఇది గ్రహించినట్లు శక్తిమని యేసునామాన్ని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనను గాక. ఆమేన్.